ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు పార్లమెంటు నియోజకవర్గాల లోపల పోలింగ్ ఇటు ప్రశాంతంగా ముగిసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు అన్నీ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇటు ఈవీఎంలు ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల లోపల ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లోపల ఇటు నిన్న రాత్రి వరకు కూడా దాదాపు రాత్రి 2-3 గంటల వరకు కూడా 7 నియోజకవర్గంల యొక్క ఈవీఎంలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు ఉదయం అధికారుల సమక్షం లోపల ఇటు స్ట్రాంగ్ రూమ్ లోపల మొత్తం కూడా అన్నీ కూడా సీల్ వేసి మొత్తం భద్రపరచడం జరిగింది. అదేవిధంగా ఇటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు మంతని లోపల ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాల లోపల మొత్తం కూడా ఈవీఎంలను భద్రపరిచి మొత్తం కూడా ఇటు 3 అంచెల భద్రతా వ్యవస్థల మధ్య పోలీసులు ఇటు నిఘా నేత్రాల మధ్య అయితే మొత్తం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే ఇటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నిన్న అర్ధరాత్రి వరకు కూడా మొత్తం అన్ని ఈవీఎంలు చేరుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఇక్కడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం కూడా సీసీ కెమెరాలను ఇటు జిల్లా ఎస్పీ తర్వాత కలెక్టరు కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి ఇటు ఈవీఎంలకు సంబంధించినటువంటి వాటిని మొత్తం సీసీ కెమెరాలను అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి లోపల కలెక్టరు సిపి కార్యాలయం రామగుండం లోపల ఉన్నటువంటి సిబి కార్యాలయంకు అటాచ్ చేస్తున్నట్టుగా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు కూడా ఇటు ఎలక్షన్ నిర్వహణ లోపల బిజీగా ఉన్నటువంటి అధికారులు ఇటు రాజకీయ నాయకులు ప్రధానంగా ఇటు కరీంనగర్ లోపల కానీ పెద్దపల్లి లోపల కానీ ఇటు 3 ప్రధాన పార్టీల మధ్యలోనే ప్రత్యక్షమైనటువంటి పోరు జరిగినటువంటి నేపథ్యం లోపల ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తమకు గ్రామాల లోపల ఏ విధంగా బూత్ల వారీగా ఏ విధంగా పోలింగ్ వచ్చింది అనేటువంటి సరళిలు ఇటు తమ అనుచరులతో మొత్తం కూడా పిలిపించుకొని తమ ఓటింగ్ పర్సెంటేజ్ని మొత్తం కూడా ఇటు అనాలిసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు అధికారులు మాత్రం ఇప్పటికే ప్రశాంతమైనటువంటి పోలింగ్ నిర్వహించినటువంటి నేపథ్యం లోపల ఇటు కౌంటింగ్ సంబంధించినటువంటి ఇటు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఇటు మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ లోపల భద్రపరిచినటువంటి ఈవీఎంలను పహారా కాస్తూ 24 గంటలు ఇక్కడ మొత్తం పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కరీంనగర్ తర్వాత ఇటు మంతెన్ లోపల ఉన్నటువంటి 2 స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.